సార్ నిన్న రవీంద్ర భారతిలో జరిగిన ప్రోగ్రాంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్లో 2 మాటలు హైలైట్ అయినాయి సార్. ఒకటేమో నేను సీఎంని, రేవంత్ రెడ్డి మీకు పర్సనల్గా నచ్చకపోయి ఉండొచ్చు, కానీ సీఎం పదవికి ఆ కుర్చీకి మీరు గౌరవం ఇవ్వాలి, అలాగే యూట్యూబ్ జర్నలిస్టులు అటు శాటిలైట్ జర్నలిస్టులకి తేడా ఉంది అని చెప్పేసి, అంటే యూట్యూబ్ జర్నలిస్టులు అఫెండ్ అయ్యేటట్టు మాట్లాడారు. జర్నలిస్ట్ మీటింగ్లో యూట్యూబ్ వాళ్ళని జర్నలిస్టులు కాదు అనేది కరెక్ట్ కాదు. ముందు రేవంత్ రెడ్డి హాస్ టేక్ బ్యాక్. అందులో చెడ్డ మంచి గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ అన్నిటిలో ఉంటారు కదా. ప్రతి రిలీజియన్లో ఉంటారు, ప్రతి కమ్యూనిటీలో ఉంటారు, అందరూ మంచోళ్ళే ఉండాలని లేదు. తర్వాత ఇప్పుడు యూట్యూబ్ ఎప్పుడైతే సోషల్ మీడియా పుట్టిందో దెర్ ఇస్ అ వర్డ్ కాల్డ్ నెటిజన్. వీఆర్ ఆల్ సిటిజన్స్. అందులో నెటిజన్స్ హూ ఆర్ ఆల్ వాచింగ్ నెట్. నెట్లోంచి వచ్చింది నెటిజన్. సో ఎవ్రీబడి క్యాన్ బీ ఏ జర్నలిస్ట్ టుడే. ఎస్పెషలీ మీరు వాళ్ళు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళే జర్నలిస్టులు అవి యాక్చువల్గా లేదు. ఇప్పుడు ఉంది, ఎక్కడి వరకు ఉంది, మీరు ఇచ్చే ఇల్లు అవి తీసుకోవడం కోసం, అటువంటి లబ్ధి పొందడం కోసం వాళ్ళ అసోసియేషన్లో మెంబరా కాదా, అక్రెడిటెడ్ జర్నలిస్టా కాదా అనేది మీరు నిర్ణయించుకుని మీరు హౌస్లు అలాట్ చేయడంలో ఉందని నాకు తెలుసు. ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ కెన్ బి ఏ జర్నలిస్ట్. గళవెత్తి మాట్లాడకపోతే ఏమర్థం అవుతుంది? దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులే అని గురజాడ గారు అన్నట్టు ఎవ్రీబడి హ్యాస్ గోట్ ఎ రైట్ టు స్పీక్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పి మాట్లాడకపోతే. టీ కృష్ణ అని మంచి డైరెక్టర్ ఉన్నారు. ఇప్పుడు మన గోపిచంద్ ఉన్నాడు కదా హీరో, వాళ్ళ ఫాదర్ చాలా గొప్ప డైరెక్టర్. ఆయన చేసిన ప్రతిదీ ఆణిముత్యం. రామజోరావు గారికి ఒక సినిమా చేశారు ఆయన, అంకుశం అని ఏదో ప్రతిఘటన. అందులో వేలు క్యారెక్టర్ అంటాడనమాట. ఆయన జర్నలిస్టులు అందరూ ఫాల్తుగాళ్ళు, యూట్యూబ్లో ఫాల్తుగాళ్ళు అంటే ఆ సినిమాలో సీన్ ఉంటుంది. రామజోరావు గారు తీశారు ఇది, ప్రతిఘటన సినిమాలో. టీ కృష్ణ డైరెక్టర్. ఆవిడకు సీట్ ఇస్తుంటే, సార్ దొంగ నా కొడుకు సార్ ఇటు సీట్ ఇవ్వదు సార్, ఇటు ఎమ్మెల్యే సీట్ ఇవ్వద్దు అన్నాడండి. రోడ్డు మీద సీన్ ఉంటుంది, మీరు ఎప్పుడు ఇంకా ఉన్నారు పుట్టారులే తెలియదు, కానీ బ్యూటిఫుల్ మూవీ అది. ఆయన అన్ని సినిమాలు బాగుంటాయి, టీ కృష్ణ మూవీస్ అనమాట. సో ఐ యూస్ టు లైక్ హిమ్ యాక్చువల్గా. చాలా మంచి ఆయన. పాపం చాలా అర్ధాంతరంగా పోయారు, క్యాన్సర్ వచ్చి. ఎప్పుడు కుర్రోడు ఇతను గోపీచంద్ వాళ్ళ ఫాదరే. సో అంటే అక్కడ మెడ్రాస్లో కూడా నేను ఉండి ఇంటికి కొంచెం చాలా దగ్గర కృష్ణరాజు గారు వెళ్ళేది అనమాట, సిటీనగర్లో. సో వాట్ ఎవర్ ఈ సందర్భంలో ఎందుకు చెప్పానంటే, అంత మంచి డైరెక్టర్ ఆ డైలాగ్ అన్నాడు, ఆడికి ఎవరికడ సీటు దొంగనాకోడు. అటువంటి దొంగనాకుడికి ఎంతమంది చూపించమంటారు ఈ రోజులో పాలిటిక్స్లో? 80% పీపుల్ ఆర్ దొంగనాకు. డబ్బులు తినేసేవాళ్ళు, పీపుల్ చేసేవాడు, అమ్మాయిలతో ఆడుకునేవాడు, అమ్మాయిలు ఎక్స్ప్లాయిట్ చేసేవాళ్ళు, పేదవాడిని తో ఓట్లు వేయించుకునే వాళ్ళకి మళ్ళీ వాళ్ళ ముఖం కూడా చూడలేడు, వాళ్ళ కాన్స్టిట్యూన్సీకి వెళ్ళలేడు. ఇలా వందగా చెప్పుకోవచ్చు. అచేత ఇక్కడ కూడా యూట్యూబ్ అని వాటి కూడా యూట్యూబ్ అని సెపరేట్ అనకూడదు, అది కంపెనీ. అది ఈ సోషల్ మీడియాలో చెప్పేవాళ్ళు అందరూ బ్యాడ్ ఉండరు. కొన్ని పార్టీల తరపున మాట్లాడమని డబ్బులు ఇచ్చే ఛానల్ కొన్ని ఉంటాయి. ఇంకా అదేవిధంగా కాంగ్రెస్కి ఉన్నాయి, టీడీపీకి ఉన్నాయి, వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి, ఇంకెక్కడెక్కడ నేను పార్టీ మన స్టేట్ల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అది పొరపాటు. మీరు జర్నలిస్టుల గురించి ఉద్దేశించి మాట్లాడుకుంటున్నప్పుడు జర్నలిజం ఎథిక్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది ఇటు యూట్యూబ్లో పెట్టే వాళ్ళలోనూ, సోషల్ మీడియా దట్ ఈస్ బీలోనూ ఉన్నారని. వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. సినిమా జర్నలిస్ట్ ఉంటాడు, ఏదో మాట్లాడుతూ ఉంటాడు, నువ్వు అని మాట్లాడే ఆవిడ. నీకు ఎవడిచ్చాడు అధికారం నువ్వు అని మాట్లాడడానికి? నేను వాళ్ళు హీరో అని సంవర్ధిస్తున్నప్పుడు నువ్వు అంటే నీకు బామర్దాడు, నీకన్నా నీ పిల్లని చెల్లిలేదు హీరోయిన్. నేను ఆల్రెడీ ఎత్తుమురుకుసానన్నా, మైండ్ యూ బ్లడీ టంగ్. ఆ జర్నలిస్టులు కూడా ఈరోజు ఎందుకన్నానంటే, చెడ్డవాళ్ళు అందులో ఉంటారు, అందులోనే చాలా రెస్పెక్టెడ్ పీపుల్ ఉంటారు. ఆయన ఎవరికైతే పత్రం అందించాడో ఆయన నాకు బాగా తెలుసు, శ్రీనివాసరెడ్డి. నిన్న మొన్న చూశాను అది. మేము ఇద్దరం ఒకసారి ఏబీ భవన్లో ఒకే రూమ్లో ఉన్నాం. జర్నలిస్ట్ అసోసియేషన్ చైర్మన్ ఆయన శ్రీనివాసరెడ్డి. తెల్లగా ఉంటారు, చాలా మంచి జర్నలిస్ట్. అలా చాలామంది మంచివాళ్ళు ఉంటారు. మంచివాళ్ళు ఏమైనా ఉంది, బాగా ఎథిక్స్ మెయింటైన్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం అన్ఎథికల్గా ఉండేవాళ్ళు ఉంటారు, అన్స్క్రూపులెస్ ఫిలోస్. వాల్యూస్ తెలియని జర్నలిస్టులు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది లేరు? ఎంతమంది తిడతారు? ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఎంతమంది తిడతారు చూపించి ఎవ్రీడే చూపిస్తాను నాకు. ఆయన ఒక పెద్దోడు అయిపోయాడు. అతను మామూలుగా సైకిల్ మీద తిరిగి, తర్వాత భారతీ 800లో తిరిగి ఇప్పుడు పెద్దోడు అయిపోయాడు. ఆయన అంత మాత్రాన ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ జర్నలిస్ట్ అని ఎవరు అన్నారు కదా. నేను అన్నమాట కాదు. ఇప్పుడు ఇదే సీఎంని, ఇదే మినిస్టర్ని అంటున్నప్పుడు నేను ఒక సీఎంని నన్ను రెస్పెక్ట్ చేయాలి. ఎవరు రెస్పెక్ట్ చేస్తారు? నీకు కావాల్సిన వాడు రెస్పెక్ట్ చేస్తాడు. నువ్వు మంచిగా చేస్తుంటే నాలాంటి వాడు రెస్పెక్ట్ చేస్తాడు. అంతేగాని అపోజిషన్ పార్టీ వాళ్ళు రెస్పెక్ట్ చేయరు. వాళ్ళు రన్ చేసే యూట్యూబ్లు కూడా తెలుసుకోవాలి. ఆయన యూట్యూబ్లు రన్ చేసేవాళ్ళు వాళ్ళని చేయనివ్వరు. ఆ పాలసీ అది. నా దగ్గరికి వచ్చే తెలుగుదేశం గురించి బాగా మాట్లాడాలి, మీరు అనుకున్న ఛానల్కి నెలకి ఎంత ఇవ్వాలి అంత ఇచ్చేస్తామని. అదే అంటే
నేను అలా చేయనని చెప్పాను. నేను ఎక్కడన్నా ఎవరికైనా చెప్తే ఆ ఛానల్కి న్యూట్రల్గా చెప్పే ఛానల్ అయితేనే వేస్తాను. నేను చెప్పింది ఎయిట్ చేసినా కూడా నేను ఒప్పుకోనని చెప్పాను. అంచేత ఐఎమ్ నాట్ ఫర్. అలాగైతే నేను 5-6 తెలుగుదేశం ఛానల్స్ ఒప్పుకుని ఉండాలి. మీకు అర్థమైందా? మొన్న జరిగిన ఎలక్షన్లకి. సో మీరు అందరినీ ఉద్దేశించి బ్యాడ్ అని అనకూడదు. ఇప్పుడు లేకపోతే మీకు పరగా ఉండే ఛానల్ మీరు పెట్టుకోవచ్చు. కేటీఆర్ అలాగే పెట్టుకున్నాడు. కేటీఆర్ 4-5 ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్సే అంటే ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్, ఈ హైడ్రా అనేది పెద్ద డ్రామా, పెద్దవాళ్ళకి ఒక రూల్, పెద్దవాళ్ళకి ఒక రూల్ అని చెప్పేసి ఆ అమ్మాయి అంటుంది కదా. షీ గుడ్ జర్నలిస్ట్ అని కూడా బ్రహ్మాండం చెప్తుంది. వాళ్ళు చెప్పాలి, వాళ్ళు పే చేస్తారు. ఆ అమ్మాయికి వాళ్ళు పే చేస్తారు. వాళ్ళు ఇవే పారామీటర్స్ అని చెప్తారు, ఇవే అడగాలని చెప్పేసి. మన టార్గెట్ ఏంటి? రేవంత్ రెడ్డిని పడగొట్టాలి, రేవంత్ రెడ్డిని బదనాం చేయాలి. అలాగే మీకు ఉంటాయి, మీరు పెట్టుకోవాలి. మీకు నేషనల్ ఛానల్లో కాంగ్రెస్కి సంబంధించిన 4-5 పుట్టుకొచ్చినాయి. ఇప్పుడు మొన్నటి వరకు పెద్ద మెజారిటీతో ఉన్నప్పుడు బీజేపీకి మొత్తం అందరినీ కబలించారు. ఎన్డీటీవీని షేర్లు కొనేసి ప్రణబ్ రాయ్ని, రాధికా రాయ్ని అందరిని గంటేశారు బయటికి. అసలు స్టార్ట్ చేసిన వాళ్ళు. కాబట్టి కంపెనీ పెద్ద అయిపోయిన తర్వాత వాళ్ళ షేర్లు అన్నీ కొనేశారు కొన్ని 100 కోట్లకి. ఎవరికి ఆయన మోడీ గారి తరఫున ఒక కార్పొరేట్ కొనేసింది. అదంతప్పుడు అదానీ కొనేసాడు. అది టీవీ పసపోయింది. ఇప్పుడు టీవీ చూడండి, ఇంకా అది వన్ సైడే ఉంటుంది. అదేవిధంగా టైమ్స్ నువ్వు ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ ఉంటే గవర్నమెంట్కి చెప్తూ ఉంటారు. ఇండియా వాళ్ళది అందులోంచి వెళ్ళిపోయినట్టు అర్థం గోస్వామి, అదే 100-150% బీజేపీది. ఇప్పుడు మీకు మెయిన్ ఛానల్లో ఉన్నాయి. మళ్ళీ బయటకు వచ్చేసి పెట్టుకున్న కరణ్ తాపర్, ఇంకా ఎవరెవరికి ఒక అమ్మాయి పెట్టారన్నమాట. వీళ్ళంతా వాళ్ళ ఛానల్ ద్వారానే అసలు విషయం తెలుస్తూ ఉంటుంది. సో ఇక్కడైతే ఎక్కడన్నా ప్రపంచం ఇప్పుడు అక్కడ ఉంటుంది. ట్రంప్కి కావాల్సినవి కొన్ని ఉంటాయి. ట్రంప్ హీ విల్ త్రో millions of dollars, అది రిచ్ ఫెలో కాబట్టి. కమలా హారిస్ అంత డబ్బు లేదు కానీ, బట్ షీఈ్ ఇన్ ద గవర్నమెంట్. ఆవిడ కొన్ని ఉంటాయి. నేను ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే ఇవి కంపేర్ చేసి ఎక్కడైనా ఉంటుంది. అది నీకు కావాల్సిన ఛానల్స్ కొన్ని ఉంటాయి. సో వాళ్ళందరినీ వాళ్ళు మంచి కరెక్ట్ కాదు, ఫాల్తుగాళ్ళు, ఇలాగ ఎవడు ఫాల్తుగాడు కాదు. అది పొలిటీషియన్స్ 90% వాళ్ళు బేవర్స్. నా లెక్క ప్రకారంగా వాళ్ళు క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళు నిలబడకూడదు. అంటే ఎవరు నిలబడ్డా అక్కడ ఎవరు ఉండరు. అక్కడ క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళు వీళ్ళు కంటెస్ట్ చేయకూడదు. చిన్నవి కూడా కాదు, చిన్న పోలీస్ కంప్లైంట్స్ అవి కాదు. పెద్ద క్రిమినల్ కేసు ఉన్న వాళ్ళు నిలబడకూడదు. అంటే జగన్ నిలబడి మోడీ గారు కూడా నిలబడు. వాళ్ళ మీద కూడా ఉన్నాయి, అమిత్ షా మీద కూడా ఉన్నాయి గుజరాత్లో. మామూలుగా కాదు, పెద్దవి ఉన్నాయి. మరి అంచేత అవి తెలియాలి, అవి తెలుసుకుని మాట్లాడాలి. సోషల్ మీడియాని డినై చేసామనుకో మిస్టర్ రేవంత్ రెడ్డి, యూ విల్ బీ ఇన్ ఎ డిఫికల్ట్ పొజిషన్. డో నాట్ సే ఎవ్రీబడి. గుడ్, బ్యాడ్ అండ్ అగ్లీ అందరికీ ఉంటాయి, ఫర్ ఎగెనిస్ట్ అందరికీ ఉంటాయి. నేను ఆయన గురించి మంచిగా మాట్లాడానంటే మంచి చేస్తున్నాడు. ఇప్పుడు దాన్ని కూడా మంచి కాదని కూడా అంటాడు. నేను అతను సపోర్ట్ చేయాలంటే నాకు నిరూపణ అవ్వాలి. కేటీఆర్కి సపోర్ట్ చేయాలంటే నిరూపణ అయిందంటే దాన్ని మేము కూడా దుమ్మెత్తాం మీ మీద. ప్రజలకు న్యాయం జరగాలి. మిడిల్ క్లాస్ మెన్ ఈజ్ సఫరింగ్, సఫకేటింగ్, క్రయింగ్. చాలా హృదయవిదారకంగా ఉన్నాయి కొన్ని విజువల్స్ ఈ హైడ్రాలో. అంచేత అలా మాట్లాడతారు. ఎందుకు మాట్లాడరు? మరి ఎవరో మాట్లాడకపోతే ఎవరో మీ పేటరేకపోతారు. మీరు పేటరేకపోవడం అంటే తెలుసా, యూ విల్ బికమ్ ఓవర్ బోర్డ్ వెళ్ళిపోతారు అనమాట. మీరు చేసే పనులకి గడ్డు అదుపు ఉండదు అనమాట. అంచే సోషల్ మీడియా హ్యాస్ టు కంట్రోల్. సోషల్ మీడియా పుట్టడం అనేది ఇట్ ఈస్ ఎ గుడ్ ఫర్ ద పబ్లిక్ కళ్ళు, చెవులు, నోరు అంతా కలిసి సోషల్ మీడియా ఫర్ యూ కైండ్. చాలామందికి చెప్తున్నాను. అది మీరు చెడ్డ మాట్లాడితే చెడ్డ, మంచి జరుగుతున్నా చెడ్డ మాట్లాడితే మీరు చెడ్డ కింద లెక్కది. వాళ్ళని ఉద్దేశించి కానీ రేవంత్ రెడ్డి అంటే ఓకే, you only mention people who are maligning your name, who are vilifying your name, who are trying to spoil your name. బ్యాడ్ ప్రాపగండా అంటే బ్యాడ్ ప్రాపగండా చేసేవాళ్ళు అనాలి. అంతేగాని నీకు మంచి చేసిన వాళ్ళు అందరూ వచ్చేస్తారు దీని కింద. ఇప్పుడు ఇది ఎదురుకుండా కూర్చొని జర్నలిస్ట్ అందరూ పెద్ద ప్యూర్ పీపులా? అందులో ఎంతమంది డబ్బులు తీసుకున్నారో చూపించాను నేను. ఎంతమంది చేసుకుంటారు, ఎంతమంది పైకి వచ్చేసారు. ఒకే జర్నలిస్ట్ 2-3 సార్లు ఇల్లు అప్లై చేస్తాడు. వాళ్ళు మళ్ళీ అమ్మేసుకుంటారు. అలా ప్రాపర్టీస్ కొనుక్కున్న వాళ్ళు కూడా మా కజిన్స్ వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళ దగ్గర కొనుక్కున్న ప్రాపర్టీస్ నువ్వు కట్టుకోవడానికి ఇచ్చిన హౌ కెన్ యూ సెల్ ద ప్రాపర్టీ? అది జర్నలిస్ట్కి ఎగ్నెస్ట్ అని కాదు, గుడ్, బ్యాడ్ అండ్ అగ్లీ అన్ని చోట్ల ఉంటుంది. ఎవ్రీవేర్ ఇట్ ప్రివెయిల్స్. అంచేత అతను అనుభవం లేని మాటలు మాట్లాడుతున్నాడు. ఇప్పటివరకు చాలా తెలివితేటలు మాట్లాడుకున్నా కానీ వెన్ ఇట్ కమ్స్ టు జర్నలిజం ఆ మీటింగ్లో నాట్ కరెక్ట్. అందరూ సోషల్ మీడియాలో అందరూ బ్యాడ్. వాట్ యూ మీన్ బ్యాడ్? ఎవ్రీ నెటిజన్ ఈజ్ అ జర్నలిస్ట్ టుడే. దే ఆర్ కాల్డ్ సిటిజన్ జర్నలిస్ట్. వీళ్ళంటే ఎప్పుడో పాతకాలంలో ఉన్న మెంబర్షిప్. వీళ్ళు మెంబర్షిప్ చేసుకుంటే నువ్వు ఎన్ని స్థలాల్లోనే సరిపోదు. ఎవ్రీబడి ఈజ్ ఎ జర్నలిస్ట్. వీఆర్ ఆల్ సిటిజన్ జర్నలిస్ట్. అఫ్కోర్స్ ఐఎమ్ ఏ రెస్పాన్సిబుల్ ఫిల్మ్ మేకర్ ఆల్సో, దట్ ఈస్ డిఫరెంట్. జనరల్గా నెటిజన్లు సిటిజన్ జర్నలిస్ట్ అవ్వచ్చు.
కళ ఎత్తాలి. డెమోక్రసీ ఇది. డెమోక్రసీలో యూ హ్యావ్ టు రైజ్ యువర్ వాయిస్, యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెస్ ఈజ్ దట్ ఎవ్రీబడి, ఎస్పెషలీ సచ్ పీపుల్ లైక్ మీ, దే హ్యావ్ ద వాయిస్ టు టెల్. అదర్వైజ్ ప్రజలకు ఎలా మంచి జరుగు చెప్పండి. సో యూ కెనాట్ బ్లేమ్ ఎవ్రీబడి. నీ ఎదురుకుంటా కూర్చోండి అందరూ చాలా ప్యూరిఫైడ్ జర్నలిస్ట్ అనుకున్నావా? ఎంతమంది చూపించాను నేను? ఒకే జర్నలిస్ట్ 2-3 సార్లు ఇల్లు తీసుకోవడం వాళ్ళే ఐ కెన్ షో. ఎంతమంది డబ్బులు చేయట్లేదు అక్కడ. నాకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. జగన్ తరపున మాటలు జగన్ డబ్బులు ఇస్తాడు. చంద్రబాబు నాయుడు తరపున చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ పర్సన్. వీళ్ళందరూ జర్నలిస్టులు పెంచేది నేర్పింది అతను. నేషనల్ మీడియాలో ఒక్కొక్కటి కార్లు గీర్లు ఇచ్చి, అదేవిధంగా జర్నలిస్ట్ ఇతను కూడా అంతే. వై జగన్ హ్యాస్ గివెన్ మనీ సో మెనీ థింగ్స్ ఫర్ మెనీ డిపార్ట్మెంట్. నన్ను ఒకటి అన్నగా నా డిపార్ట్మెంట్ని 100 కోట్లు ఇచ్చాడు. ఒక్కొక్కడికి ఒక విల్ల 4-5 కోట్లు క్యాష్. ఎందుకు ఇచ్చాడు అనేది మీరు మీ విజ్ఞతతో మీరు ప్రశ్నించుకోండి. 16 నెలలు జైల్లో ఉండొచ్చి బయటకు వచ్చిన తర్వాత ఈ సర్వైవ్డ్ వితౌట్ గోయింగ్ టు కోర్ట్. అది ఎలాగ వచ్చాడు చెప్పండి. సో ఇటువంటివి చాలా ఉంటాయి. నాట్ ఓన్లీ జగన్, చంద్రబాబు నాయుడు గోడ్.